మంచిర్యాల జిల్లాలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పలు చోట్ల మహిళల కోసం ముగ్గుల పోటీలను నిర్వహించారు. మహిళల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికే ముగ్గుల పోటీలను ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. పోటీలలో గెలుపు ఓటములు సహజమని, పోటీలలో పాల్గొని మహిళలు తమ ప్రతిభను కనబర్చారని నిర్వాహకులు తెలిపారు. ముగ్గుల పోటీలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. సంక్రాంతి పండగ వాతావరణం మొదలైంది. ముఖ్యంగా కూడా ఏదైతే మంచిర్యాల జిల్లా జైపూర్ మండలానికి సంబంధించి కూడా ఇందారం గ్రామ పంచాయతీలో కూడా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కూడా ముగ్గుల పోటీలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ ముగ్గుల పోటీకి సంబంధించి కూడా ఇప్పటికే కూడా మహిళలు భారీగా దాదాపు ఒక 200 నుంచి 500 మంది మహిళలు తరలించి కూడా ఈ ముగ్గుల పోటీలలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కూడా ఈ ముగ్గుల పోటీలకు సంబంధించి కూడా ఏదైతే ప్రైజ్ మనీ అనౌన్స్ చేసిన నేపథ్యంలో కూడా భారీగా కూడా మహిళలు అయితే తరలి వచ్చి అయితే ముగ్గుల పోటీలో పాల్గొంటున్న పరిస్థితి కొనసాగుతుంది. ఇక ఏదైతే మొత్తం కూడా ఈ ముగ్గుల పోటీలకు సంబంధించి కూడా కొంత టైం అయితే కేటాయించిన టైం లోపలనే కూడా ఈ ముగ్గులకు సంబంధించినటువంటి ముగ్గులను పూర్తి చేయాలన్నటువంటి నియమ నిబంధనలు పెట్టి ఆ నియమ నిబంధనల ప్రకారం కూడా ఏదైతే ముగ్గుల పోటీలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఈ గ్రామ పంచాయతీలు నిర్వహిస్తున్నటువంటి ముగ్గుల పోటీలకు కూడా భారీగా కూడా గ్రామానికి సంబంధించిన మహిళలు అయితే పాల్గొన్నారు. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా అనిపిస్తూ ఉంది? ఎన్నిసార్లు ఇప్పుడు మీరు ముగ్గుల పోటీలో పాల్గొన్నారు? ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. గౌరవనీయులైన ఉప సర్పంచ్ గారికి, సర్పంచ్ గారికి ఈ ముగ్గుల పోటీ నిర్వహించినందుకు అందరు చాలా సంతోషంగా ఉన్నారు. బయటికి కూడా పోయి వేసేవాళ్ళు సార్ బోయి రోజు. అలాంటిది ఇక్కడ పెట్టడం వల్ల అందరం ఊళ్ళోనే పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరికి చాలా ఆనందంగా ఉంది సార్. ప్రైజ్ మనీ పెట్టి ఏమనుకుంటున్నారు? ప్రైజ్ మనీ పెట్టారు కానీ గెలుపు ఓటమి సహజం సార్. వస్తుంది రాదు కానీ పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా. ఏం చెప్పదలుచుకున్నారు తోటి మహిళలకి ముగ్గుల పోటీల విషయంలో? ఏదైనా పార్టిసిపేట్ చేయాలి సార్, వచ్చినా రాకున్నా. రైట్గా మీరు చెప్పండి, మీరేం చెప్పదలుచుకున్నారు? గెలుపు ఓటములు అన్నవి సహజం. అవి మనకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందని వేసే ఉద్దేశం కాకుండా మనం పార్టిసిపేట్ చేస్తే ఎప్పటికైనా మనకు అవగాహన వస్తుంది అనేది. ఎట్లా అనిపిస్తుంది మరి? ఇంతకుముందు అంటే ఇక్కడ గ్రామంలో పెట్టి చాలా మంది మహిళలు ఇతర ప్రాంతాలకు వెళ్ళి కూడా అక్కడ పోటీలలో పాల్గొంటారు వాళ్ళ నైపుణ్యాన్ని బయట పెట్టడానికి. కానీ ఈ గ్రామంలో ఈసారి పెట్టింది ఎట్లా అనిపిస్తుంది? అయితే ఇంతకుముందు పెట్టిండ్రు కానీ సర్పంచ్ హోదాలో ఇంతవరకు పెట్టలేదు. ఇప్పుడే మన సర్పంచ్ గారు పెద్ద ఎత్తున పెట్టిండ్రు. ఇప్పుడు 50 మంది కంటే ఎక్కువగానే పార్టిసిపేట్ చేసిండ్రు. చాలా మంచిగా వేసిండ్రు. ఇంతకుముందు ఇళ్లలో ముందు వేసుకొని వాళ్ళ టాలెంట్ను నిర్ణయించుకునేది. ఇప్పుడు మన గ్రామంలోనే మధ్యలో వేసి శివాలయం దగ్గర వేసి మంచిగా వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించుకున్నారు. మీరు చెప్పండి. ఈ సంవత్సరం ఇక్కడ వేస్తున్న మహిళలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ముగ్గుల పోటీ. ఎప్పుడైనా కానీ ఇళ్ళలో వేసుకొని సైలెంట్గా ఉండే మహిళలు ఇప్పుడు ఇక్కడ ఉప సర్పంచ్ గారు ఏర్పాటు చేసిన ఈ ముగ్గుల కార్యక్రమంలో అందరూ మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ముగ్గులు కూడా చాలామంది చాలా రకాలుగా వాళ్ళ ఒక భావాలను ఆ ముగ్గులలో వేయడం జరిగింది. గెలుపోవటం అనేది సహజం. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఉంది. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. మహిళలు చాలా ఉత్సాహంగా గ్రామంలో అందరు మహిళలు ఇక్కడనే సభలాగా ఏర్పాటు కావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. జడ్జిలు కూడా 2 మహిళలు హాజరు కావడం జరిగింది. ఏ ప్రతిపాదికన కూడా బహుమతులు కేటాయిస్తారనే విషయాలు తెలుసుకోవడానికి వాళ్ళు మన దగ్గర నుంచి చెప్పండి మేడం. ఎట్లా ఇప్పటిదాకా మీరు అన్ని కూడా విజిట్ చేసిండ్రు, ఎట్లా అనిపిస్తుంది? ఏ ప్రతిపాదికన ఈ అంటే మొదటి, ద్వితీయ, తృతీయ ప్రైజులు కేటాయిస్తారు? సంక్రాంతి అంటేనే ముఖ్యంగా పల్లె వాతావరణం నెలకొల్పే విధంగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే పల్లె వాతావరణం అనుకూలంగా ముగ్గులు అయితే వేశారో దాన్ని ప్రతిపాదన చేసుకొని చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వంక ముగ్గులు అనేటివి సంక్రాంతి పండుగకి చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి వాటిని బేస్ చేసుకొని మేము ఇప్పుడు ప్రైజెస్ అనేటివి అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక ఈ ముగ్గుల పోటీలకు కూడా ముఖ్య అతిథిగా కూడా జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు హాజరైంది. దీనికి సంబంధించి సార్ తెలుస్తున్నాం. సార్ చెప్పండి, ఎట్లా అనిపిస్తూ ఉంది ఈ ముగ్గుల పోటీలకు మీరు ముఖ్య అతిథిగా హాజరైంది? చాలా మట్టుకు తెలుగు సాంప్రదాయం ఏంటంటే వాకిలి చూసి ఇంటి నడవడి చెప్పచ్చు. వాకిలికి అందం ఏంటంటే ముగ్గుతోనే ఇంతకుముందు పాతకాలంలో కానీ ఇప్పుడు కానీ ఇంటి వాకిలి అందంగా ఉన్నది అంటే ఆ ఇంటి ఏందో, ఆ ఇంటి నడవడి ఏందో చెప్పచ్చు. కాబట్టి ముగ్గు అనేది తెలుగు సాంప్రదాయంలో అంత పెద్ద